హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ విజయలక్ష్మి ఫ్రమ్ విజయ డెంటల్ చిక్కడపల్లి. సో మనం ఈరోజు పంట మధ్యలో సందుల గురించి చాలా మంది వస్తున్నారు. సో ఈ సందులు ఎందువల్ల వస్తున్నాయి, సందుల్లో ఏమైనా రకరకాలుగా ఉంటాయా, లేకపోతే సందులకి ట్రీట్మెంట్ ఎలా ఉన్నాయి అని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జనరల్గా మా దగ్గర ఫస్ట్ వచ్చేసి ఈ టీత్ గ్యాప్ అనే ప్రాబ్లంతో చాలామంది రోజు విజిట్ అవుతూ ఉన్నారు. సో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా ఎవరున్నా కూడా అడిగేది టీత్ గ్యాప్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అని అడుగుతారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఛార్జ్ అనేది కాకుండా ఫస్ట్ టీత్ గ్యాప్ ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని కనుక మనం సాల్వ్ చేయగలిగితే దెన్ ట్రీట్మెంట్ అనేది మీకు పర్మనెంటా అయిందని అర్థమవుతుంది. సో జనరల్గా టీత్ గ్యాప్ రావడానికి దెర్ ఆర్ మెనీ రీజన్స్ యాక్చువల్గా. బట్ బేసిక్గా వచ్చేసి మనకి గార పట్టడం అని, లేకపోతే టాటర్ అని కానీ, ప్లాక్ అని కానీ, ఈ మైలా జమ అయింది అని చెప్తాము, క్యాక్లెస్ అని కూడా చెప్తాము. సో ఎప్పుడైతే మీకు ఇదంతా ఇలా ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఈ చిగుళ్ళు అనేది కాస్త వెనక్కి వెళ్తుంది. సో చిగుళ్ళు వెనకకి వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుందంటే పళ్ళు అనేది కాస్త కదిలినట్టు అయిపోయి ఇలా సందుల్లాగా వస్తుంది. సో మామూలుగా ఇది ఎలా తెలుస్తుంది మీకు కనుక, మన దగ్గర వచ్చినప్పుడు విల్ బీ హ్యావింగ్ ఇంట్రా ఓరల్ కెమెరా అని ఉంటుంది. సో లోపల పెట్టినప్పుడు మీకు ఎంతవరకు గారబట్టింది, ఎంతవరకు ఈ ప్లాక్ ఉంది అని తెలుస్తుంది. సో ఈ ఎంత గమ్ కిందకి వెళ్తే అంత బోన్ అనేది వెనక్కి జారుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ గ్యాప్ రావడానికి. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ హై ఫ్రీనమ్ అని ఉంటుంది. అంటే ఈ ఈ గమ్ నుంచి ఈ లిప్ దాకా ఒక చిన్న లైన్ మాదిరి ఉంటుంది యాక్చువల్గా. అది కింద పెదంకు ఉంటుంది, పైన కూడా ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ఫ్రీనమ్ అని చెప్తాము, ఫ్రీనల్ అటాచ్మెంట్ అని చెప్తాము. ఈ ఫ్రీనమ్ కనుక చాలా లావుగా, దొడ్డుగా, థిక్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఈ కంటిన్యూస్ ఈ లుప్ మూమెంట్ వల్ల ఈ గ్యాప్ అనేది కూడా వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు మీరు క్లిప్ వేసుకున్నా, అలైనర్స్కి వెళ్ళినా, ఏం వేసుకున్నా కూడా మళ్ళీ ఆ ఫ్రీనమ్ మన కనుక అలానే ఉంటే మళ్ళీ గ్యాప్ వస్తుంది. సో ఇంకా వచ్చేసి కొందరికి ఏంటంటే మనకు ఈ నోట్లో వేళ్ళు వేసే అలవాటు ఉంటుంది. లైక్ మామూలుగా ఆర్ఎల్స్ నోట్లో నైట్ పూట నిద్రపోయేటప్పుడు నోట్ తెరిచి పడుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ అలా ఉండడం వల్ల కూడా పళ్ళ మధ్యలో సందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరల్ సమ్టైమ్స్ మనకు డీప్ బైట్ అని ఉంటుంది. లైక్ పంటికి ఇలా ఆనుకొని పోయి మీ పళ్ళు అంటే మీ కింద పళ్ళే మీ పైన పళ్ళని ఇలా ప్రెషర్ వల్ల కూడా ఓపెన్ అయిపోయి కూడా గ్యాప్ రావచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ గ్యాప్ ఉంది అన్నప్పుడు ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కాజ్ కనుక మనము ట్రీట్ చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. సో ఈ గ్యాప్ అనేది మనం ఎలా ట్రీట్మెంట్ చేయగలుగుతాము, బికాజ్ ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే మనకి సెల్ ఫోన్ కానీ లైక్ సెల్ఫీస్ వచ్చినప్పటి నుంచి చాలా జనాలు కాన్షియస్గా ఉంటున్నారు. సో ఇలా చూడంగానే గ్యాప్ కనిపిస్తుంది, దే వాంట్ క్లోజ్ ఇమీడియట్లీ. లైక్ పెళ్ళి ఉంది, ఆర్ఎల్స్ ఈవెంట్ ఉంది, లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయి, ఈ మూవీ షూట్స్ ఉంటుంది, ఆర్ఎల్స్ ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళకి ఈ క్లిప్ వేసుకోవడం కానీ లేకపోతే అలైనర్స్కి వెళ్ళడం కానీ టైం ఉండదు అన్నప్పుడు మనకు టెంపరీగా కూడా దానికి సొల్యూషన్ అనేది అవైలబుల్ ఉంది. సో మన దగ్గర వచ్చేసి అంటే అట్ విజయ డెంటల్ మేమేం చెప్తామంటే దేర్ ఆర్ 2 ways ఆఫ్ ట్రీటింగ్ ద గ్యాప్ బేసికలీ. ఒకటి పర్మనెంట్, ఒకటి టెంపరీ. ఈ పర్మనెంట్లో వచ్చేసి నేను చాలా ఈజీగా చెప్తాను, సో అందరికీ అర్థమయ్యేటట్టు. ఈ పర్మనెంట్లో వచ్చేసి ఏ, బి అండ్ సి అని ఉంటుంది. ఏ అంటే అలైనర్స్, బి అంటే బ్రేసెస్. బికాజ్ యాజ్ ఎ డెంటిస్ట్గా నేనైనా ఫస్ట్ ఆప్షన్ దీని రెండుకి వెళ్తాను యాక్చువల్గా. కానీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్గొండ ఉంది దగ్గరలో, ఆర్ఎల్స్ అనంతపూర్ కానీ, కడప కానీ, అంటే కొన్ని ఏరియాల్లో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ బాధితులు ఉంటారు యాక్చువల్గా. అంటే వాళ్ళు తాగే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం మూలన పంటి మీద ఒక మచ్చలాగా ఉండడం కానివ్వండి, లేకపోతే ఎల్లోగా ఒక మాస్క్ లాగా ఉంటుంది. సో అలా ఎల్లోగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మాట్లాడడం కానీ, లేకపోతే నవ్వడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్ని ఎదుర్కోవడం కానీ. ఈ సోషల్ యాక్టివిటీస్లో చాలా చాలా వాళ్ళు లో ఫీల్ అవుతూ ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు వాళ్ళకి ఆ ఎల్లో టీత్ వల్ల. ఎందుకంటే పిల్లలు చెప్తారు నా దగ్గర వచ్చే వాళ్ళు కూడా, లైక్ ఫ్రెండ్స్ ఏడ్పిస్తూ ఉంటారు, ఏంటి నువ్వు బ్రష్ చేసుకోవా, లేకపోతే ఎందుకు నువ్వు ఏమైనా సిగరెట్ తాగుతావా, లేకపోతే పాన్ వేసుకుంటావా, అటువంటిది ఏది ఉండకపోయినా కూడా వాళ్ళకి ఎల్లోగా ఉంటుంది, ఆ మరకల్లాగా ఉంటుంది. సో అటువంటప్పుడు మనకు ఈ అలైనర్స్కి వెళ్ళినా, బ్రేసెస్కి వెళ్ళినా కూడా ఐదర్ వినీర్స్కి కానీ లేకపోతే క్రౌన్స్కి కానీ వెళ్ళమని చెప్తాము. సో అటువంటి పక్షంలో మనము వినీర్స్కి వెళ్ళడము చాలా చాలా రిజల్ట్స్ బాగుంటాయి యాక్చువల్గా. ఒకవేళ ఇది ఏది లేదు, నాకు ఇమీడియట్గా అయిపోవాలి, నాకు ఒక 1 వీక్లో పెళ్ళి ఉంది, ఆర్ 1 వీక్లో ఇంటర్వ్యూ ఉంది, ఆర్ నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నాను, నాకు సినిమా షూటింగ్ ఉంది, నాకు గ్యాప్ ఉండొద్దు అని అన్నప్పుడు వీ గో ఫర్ టెంపరీ ఫిల్లింగ్.
ఇది వచ్చేసి మన దగ్గర అట్ విజయ డెంటల్ మనము ఎంప్రెస్ అనే ఒక మెటీరియల్ని యూజ్ చేస్తాము. ఈ ఎంప్రెస్ అనేది కాస్మెటిక్ ఫిల్లింగ్ మెటీరియల్ యాక్చువల్గా. సో ఇది జస్ట్ 30 మినిట్స్లో మీకు గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. అగైన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. అంటే మీకు జనరల్గా మన దగ్గర వచ్చేసి చెప్పడం మేము 6 months to 1 year వరకు ఉంటుందని చెప్తాము. కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో కనుక చూసినట్టయితే 10 years ఉన్న వాళ్ళు ఉన్నారు, 5 years ఉన్న వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఊడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఊడిపోతుంది ఇది అంటే ఇందాక చెప్పినట్టు మనకు ఫ్లోరోసిస్ అని ఉంటాము, ఆరల్ ఎనామెల్ హైపర్ప్లేసియా కానీ ఎనామెల్ చేంజెస్ ఉన్నప్పుడు మనం పెట్టే మెటీరియల్ ఎనామెల్కి బాండ్ అవుతుంది. ఎప్పుడైతే మీ టీత్ ఎనామెల్ బాగాలేదు, మీ టీత్ ఎనామెల్ కనుక ఏదైనా డ్యామేజ్ ఉంది అన్నప్పుడు మేబీ లాంగ్ టర్మ్లో ఉండకపోవచ్చు. కానీ మీకు ఏదైతే ఆ సందర్భాలు ఉన్నాయో ఇమీడియట్గా ఆ షూట్ కానీ పెళ్ళి కానీ ఈవెంట్స్ కానీ వాటి వరకు మటుకు గ్యాప్ లేకుండా చేయగలుగుతాము. చాలామందికి డౌట్ ఏంటంటే అలైనర్స్ వేసుకున్నాక అది పర్మనెంటా, లేకపోతే ఎన్ని రోజులు పెట్టుకోవాలి, లేకపోతే ఏ బ్రాండ్ బాగుంటుంది అలైనర్స్లో అని అడుగుతారు. నాకు అంటే నాకుండే ఎక్స్పీరియన్స్ లైక్ అరౌండ్ 27 years ఎక్స్పీరియన్స్లో అలైనర్స్ కంపెనీ ఏదైనా పర్లేదు కానీ మీరు వాడే పద్ధతిలో ఉంటుంది అది. అంటే ఇది రిమూవబుల్ కాబట్టి మనము జనరల్గా 22 hours పెట్టుకోమని చెప్తాము. అలా కాకుండా మీరు రోజుకి 1 గంటనో 2 గంటలో పెట్టుకుని పళ్ళు కదలాలంటే కుదరదు. అలా కాకుండా మీరు కరెక్ట్ పద్ధతిలో కనుక పర్ డే 22 hours పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అలైనర్స్ కూడా పనిచేస్తుంది. కానీ ఈ అలైనర్స్ కూడా అన్ని కేసెస్లో రాదు. సపోజ్ మనకి ఇంపాక్టెడ్ అంటే లోపల ఒక పళ్ళు చాలా ఎత్తుగా ఉండో, లేకపోతే లోపల ఎక్కడ ఉంది అంటే కొన్ని సందర్భాల్లో లైక్ సివియర్ డీప్ బైట్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే బోన్ లేనప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి చిన్న ఏజే ఉంటుంది కానీ ఎముక అనేది బాగుండదు. సో అటువంటప్పుడు ఈ అలైనర్స్ కూడా పనిచేయదు. అందుకనే ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ జనరల్గా మేము చూసేది ఫస్ట్ ఒక ఎక్స్రే, బేసిక్ థింగ్ ఎక్స్రే ఒకటి తీసుకుంటాము. సో ఆ ఎక్స్రేలో మీ ఎముక ఎక్కడి వరకు ఉంది, మీ బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది, దాన్ని బట్టి అంటే లెస్ దెన్ 50% బోన్ లాస్ ఉన్నప్పుడు కూడా వీ కెన్ ట్రై, బట్ జనరల్గా వీ డోంట్ అడ్వైజ్. సో మంచిగా హెల్తీ బోన్ ఉన్నప్పుడు ఎనీ ఏజ్ గ్రూప్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఓన్లీ చిన్నవాళ్ళే వేసుకోవాలి, 30 ఏళ్ళ వాళ్ళకే పరిమితం అనేది లేదు. మా దగ్గర అట్ విజయ డెంటల్ మేము హైయెస్ట్ ఇచ్చేసి 53 years వరకు చేసాము అలైనర్స్. చాలా చక్కగా వచ్చింది. సో ఇది వాళ్ళు వాడడం బట్టి ఉంటుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు కూడా విల్ గివ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఎలా వాడాలి, ఎలా చేయాలని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో ఈ అలైనర్స్లు ఎలా చేస్తామని కూడా నేను చెప్పబోతున్నాను. చాలామందికి ఏంటంటే కొందరు చెప్తారు లైక్ కలర్ మారిపోతుందా, ఫిల్లింగ్ పెట్టుకున్నాక ఎన్ని రోజులు అలానే ఉంటుంది అని. సో మా దగ్గర అట్ విజయ డెంటల్ మేము చెప్పేది ఏంటంటే మీకు ఈ ఫిల్లింగ్ చేసుకున్నాక కనీసం ఒక 24 hours వరకు కలర్డ్ ఫుడ్ తీసుకోవద్దు అని చెప్తాము. అంటే సపోజ్ లైక్ ఈ బీట్రూట్ కానీ, లేకపోతే చైనీస్ ఫుడ్ కలర్స్ కానివ్వండి, లేకపోతే పసుపు వేసింది కానీ, సో ఆ కలర్ కనుక అట్రాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి. సో ఆ 24 hours మాటకు ఓన్లీ వైట్ కలర్ ఫుడ్ తినమంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ రైస్ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, కోకోనట్ వాటరు, మజ్జిగ, పాలు ఇలా కనుక చేసుకుంటే ఖచ్చితంగా చాలా బాగా ఉంటుంది.